ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతుందా? అందుకు సంబంధించినటువంటి కసరత్తు పార్టీలో అంతర్గతంగా జరుగుతుందా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబంలో అంతర్గతంగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయనేది ప్రధానంగా ఒక చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్, లోకేష్ పేరు ఈ మధ్యన కొత్తగా వినిపిస్తుంది. సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు, అతనికి బాధ్యతలు అప్పగించేందుకు కుటుంబం నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు దీనికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చించినట్టు సమాచారం. అంటే కుటుంబం ఒత్తిడి అనే కంటే కూడా సార్, చంద్రబాబు గారి వయసు రీత్యా లోకేష్ని సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత టీడీపీ పార్టీకి ఉంది. ఓకే, రైట్. టీడీపీ పార్టీకి ఉంది. అంటే అది ఒక రీజనల్ పార్టీయే కదా. రీజనల్ పార్టీ ఏది తీసుకున్నా కూడా నాయకత్వం అనేది కుటుంబ రాచరికం రాగా హక్కులాగా వచ్చేదే కానివ్వండి, అర్హతతో ఇంకొక అతను వచ్చేది ఏమి ఉండదు కదా. అవును. సో ఆబ్వియస్లీ చంద్రబాబు గారు తర్వాత ఎవరు అంటే లోకేష్ పేరు అనిపిస్తుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో లోకేష్ మార్కు రాజకీయం అయితే నడుస్తుంది. క్లియర్గా మనకైతే తెలుసు. అంటే పరిపాలన అనేది పర్యవేక్షణ ఈ రెండు కూడా ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాం రన్ చేస్తున్నారో ఆ రెండు కూడా లోకేష్ గారి కనుసన్నల మీద నడుస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చివరికి ఈ కూటమిలో భాగస్వామ్యులైన మరొక 2 పార్టీలు ఉన్నాయి కదా, అంటే బీజేపీ మరియు జనసేన. బీజేపీ జనసేనకు సంబంధించిన మంత్రులు, మంత్రిత్వ శాఖలు కూడా లోకేష్ గారు చెప్పిన విధంగానే నడుస్తున్నాయి, తన అప్రూవల్తోనే నడుస్తున్నాయి అని చాలా క్లియర్గా కూటమి క్యాడర్ మొత్తానికి తెలుసు, కార్యకర్తలు. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన క్యాడర్ యొక్క భావజాలం కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, పొత్తులోకి వెళ్ళినప్పుడు ఎలాంటి కమిట్మెంట్స్తో వెళ్ళారు, ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేస్తే జనసేన యాక్సెప్ట్ చేస్తుందా, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా. మేజర్గా వాళ్ళకున్న ఒక సామాజిక వర్గపు ఓట్లు అధికంగా జనసేనకి పోలరైజ్ అయ్యి ఉండే కాపు సామాజిక వర్గపు ఓట్లు. సో కాపు సామాజిక వర్గం దీన్ని హర్షిస్తుందా, ఇది ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నంతసేపు ఏంటంటే, అతని అనుభవము, అతని వయసు రీత్యా, అతని నాయకత్వానికి నేను సపోర్టుగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గానికి, తన జనసేన క్యాడర్కి కన్విన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే లోకేష్ గారిని సీఎం చేస్తారో, అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం స్టార్ట్ చేశారు, రాబోయే 15 సంవత్సరాలు కూడా కలిసే ఉంటామని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, చంద్రబాబు గారే 15 సంవత్సరాలు సీఎంగా ఉంటారని చెప్పారు స్టార్టింగ్లో. తర్వాత ఒక మాట మార్చారు, మీరు నోటీస్ చేశారో లేదో, వాళ్ళ క్యాడర్లు, వాళ్ళ స్థానిక నాయకత్వం నుంచి వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి అధికారంలో ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అవునవును. అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు అనే మాట, 15 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారు అంటే, ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేనప్పుడు ఎందుకు నీ వెనక నుంచోవాలి అనే భావన కాపు సామాజిక వర్గంలో బాగా వచ్చింది. ఆ వ్యతిరేకతని అడ్రస్ చేయడానికే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు అధికారంలో ఉంటారు అనే స్టేట్మెంట్ నుంచి కూటమి అధికారంలో ఉంటుంది అని స్టాండ్ మార్చారు. అంటే ఈ లెక్కన కాపుల్లో ఒక అంతర్మథనం లేదా చీలిక మొదలైందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా సమాచారం అందినట్టుంది. కాపుల్లో అంతర్మథనం ఇంకా పూర్తిగా మొదలైందని నేనైతే అనుకోను. కాకపోతే ఏమైంది అంటే నేను కొంతమంది కాపు సామాజిక వర్గపు ఓటర్లతో పదే మేము డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఉన్న పైనుంచి మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ టర్మ్ అంతా చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు, ఓకే, మరలా అధికారం దక్కించుకున్న తర్వాత ఈసారి 2.5 years లోకేష్ గారు, 2.5 years పవన్ గారు సీఎంగా వ్యవహరించబోతున్నారు. అంటే సీఎం షేరింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము, అదర్వైజ్ మేము కలిసి ఉండే పరిస్థితి లేదు. లోకేష్ గారి నాయకత్వానికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో డిప్యూటీగా ఉంటూ లోకేష్ గారు సీఎంగా కంటిన్యూగా కొనసాగే
పరిస్థితి ఉంటే మేము పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడలేము అనేది విన్నాం. అయితే వాళ్ళకి పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఈ టర్మ్ అంతా చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తే అది కూడా ఫస్ట్ టర్మే పవన్ కళ్యాణ్ని సీఎంగా అని ప్రకటన చేస్తేనే కలిసి వెళ్ళేంత ఎగ్జాక్ట్లీ అని అంత డిస్కషన్ కింద లెవెల్లో ఉంది. అయితే వాళ్ళకి రకరకాల అంటే మైండ్ వాష్ అంటారు చూడండి, ఫీడ్ చేయటం ఎలా చేస్తున్నారు. బీజేపీ మహారాష్ట్రలో ఏ విధంగా అయితే షిండేని ఒకసారి సీఎం చేసిందో అదే విధంగా ఒక రౌండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం చేసి ఆ తరువాత బీజేపీ మెల్లగా ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ విస్తరణ కార్యక్రమాలు పెంచుకుంటుంది, కానీ ఒకసారి మాత్రం ముందు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు అనే ఇది చెప్పారు అనేది వాళ్ళ వాదన, కొంతమంది వాదన. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం జనసేనకు లేదు, సీఎం కాదు కేవలం మంత్రిగానే ఉంటారు అంటే అది కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. దాని పర్యవసానాలే మీరు నోటీస్ చేస్తే రీసెంట్గా వంగవీటి రాధా గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపుల్ని సైతం గెలిపించండి, అవును అంటే మద్దతు ఇవ్వండి తన కమ్యూనిటీకి పిలిపించారా, కమ్యూనిటీ పిలిపిది అంటే వైఎస్ఆర్సీపీని గెలిపిమని చెప్పాలి ఆయన. అవును, తన కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు తన మిత్రులు లాంటి వాళ్ళని గెలిపించండి అని పిలుపునిచ్చారు. అల్టిమేట్లీ మనం ఎలా చూడాలి అంటే దీన్ని కాపు సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి వస్తుంది. అది వైఎస్ఆర్సీపీలో ఉండారా, బీజేపీలో ఉండారా, జనసేనలో ఉండారా, టీడీపీలో ఉండారా, వాళ్ళంతా ఏంటంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కులభావంతో అయినా నాకు ఓటేయండి అని వాళ్ళందరినీ పోలరైజ్ చేసి ఓట్లు వేయించి అధికారం చంద్రబాబు గారికి అప్పచెప్పి ఇప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు అంటే కింద యాక్సెప్ట్ చేయాలి. స్టాండ్ ఏం మార్చారు, కూటమి అభ్యర్థి అని మార్చారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేసేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారేమో. పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి 15 ఏళ్ళు ఇలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతారేమో, కానీ కింద కాపు సామాజిక వర్గం కానివ్వండి, జనసేన క్యాడర్ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడట్లేదు సార్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసామనుకోండి, లోకేష్ గారు తన మార్కు రాజకీయం ఆల్రెడీ స్టార్ట్ చేయటం వల్లనే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులైన వాళ్ళని కూడా చాలామందిని దూరం పెట్టారు. తన వర్గాన్ని తను సిద్ధం చేసుకుంటున్నారు. అంటే మీరు సుజనా చౌదరి గారిని తీసుకోండి ఎగ్జాంపుల్, లేదు అంటే యనమల రామకృష్ణుడు గారిని తీసుకోండి, అయ్యన్న పాత్రుడు గారిని తీసుకోండి, లేదు పితాని సత్యనారాయణ గారిని తీసుకోండి, లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు ఫ్యామిలీస్ని తీసుకోండి, ఇట్లా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే సీనియర్స్ ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళని కాదని తన సొంత టీముని తను సెలెక్ట్ చేసుకోగలిగారు. తన సొంత టీముని తను సెలెక్ట్ చేసుకొని తన వేలో తను రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటి, సీఎంను చేయాలి అనే ఉద్దేశము, సీఎంను చేసే ప్రొసీజర్లో భాగంగానే పర్యవేక్షణ పాలన అనే పేరుతో పార్లమెంట్లు వారీగా అసెంబ్లీ ఎమ్మెల్యేలని ఆత్మీయ సమావేశం అంటున్నారు. వాళ్ళనేం ఫ్యామిలీ పిల్లలతో పాటు రమ్మంటున్నారు. కానీ లోకేష్ గారు అయితే ఫ్యామిలీ పిల్లలతో కూర్చోలేదు కదా, నోటీస్ చేశారో లేదో, ఎక్కడా లేదు. చూడండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మీరు గుడికి ఫ్యామిలీతో రకరకాలుగా టార్గెట్ చేస్తారు. ఫ్యామిలీ ఇంటరాక్షన్స్లో ఒక ప్రోగ్రాంలో కూడా లోకేష్ గారు భార్య పిల్లలతో ఎక్కడా కూడా కనపడలే. సో అవన్నీ వాళ్ళ పర్సనల్స్ అనుకుందాం, అవి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేని సబ్జెక్టులు. బట్ ఏంటి అంటే నేను సీఎంగా పోతున్నాను, నాకు మీరు మద్దతుగా ఉండాలి, ఇకపై మనం కలిసి ట్రావెల్ చేయాలి అనే డిస్కషన్ మేజర్గా జరుగుతుంది అనేది దాని పరమార్థం. అంతే కదా. ఈ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఎప్పుడైతే ఇంటర్నల్గా స్టార్ట్ అయిందో, మీరు కానీ చూసుకుంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కానీ, కనపడటం కానీ, అవైలబుల్ ఉండటం కానీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం కానివ్వండి, లడ్డు వివాదాల మీద కానివ్వండి, హెరిటేజ్ ఇందాపూర్ సంబంధాల మీద కానివ్వండి, అంటే దేని మీద కూడా కనీసం ఆయన వచ్చి మాట్లాడటము, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయటము, అంటే కూటమిని డిఫెండ్ చేయటము ఏమీ చేయట్లా. ఈలోపు ఏం జరుగుతుంది, అంబటి రాంబాబు గారి మీద జరిగిన ఇప్పుడు మనం చాలా మాట్లాడుకొని ఉన్నాం. అవును, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒకటి జనసేన మంత్రిత్వ శాఖల్లో అంటే మంత్రులకి సైతం ఓన్ డెసిషన్ తీసుకునే అధికారం లేదు అని చాలా క్లియర్ కనబడుతుంది. జనసేన ఎమ్మెల్యేలు బహిరంగంగానే వాళ్ళ యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.
జనసేనలో సీనియర్ నాయకులు అయితే తాత్కాలిక రాజీనామాలని చేసేస్తున్నారు. జనసేన కోసం కష్టపడిన అడ్వకేటు రజనీ లాంటి వాళ్ళు బయటికే వచ్చేశారు. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు వీటిని యాక్సెప్ట్ చేయము అని మురళి అని ఒక అతను పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇట్లా రకరకాల చోట బండారు సురేష్ ఆయన ఒకళ్ళు బయటకు వచ్చేసారు. అంటే అందరూ కూడా అక్కడ జరుగుతున్న అవమానాలని, అక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకపోవటము ఇవన్నీ చూసి మెల్లగా బయటకు వచ్చేస్తున్నారు. ఇన్ని పరిస్థితులు జరుగుతూ అంటే ఇప్పటికే వాళ్ళలో రగిలిపోతుంది, మనం వాడుకున్నారు తప్పితే మనకి ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు అని. ఇంత సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ సడన్ అంబటి రాంబాబు గారి మీద దాడి, ఇంటికి నిప్పంటించడము. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఇష్యూ తీసుకోండి, అసలు ఆయన బాధితుడా నిందితుడా ప్రజలకి క్లియర్ కనబడిపోతుంది కదా. ఆ రోజు ఆయన మీద ఇప్పుడు హోంమంత్రి గారు రపా అంటేనే కేసులు పెడతా అని హోంమంత్రి గారు ఆ రోజు అంటే ఉద్దేశపూర్వకంగా రాడ్లు తీసుకొని రోడ్డు మీద విచ్చలవిడితనంగా అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే మరి ఈ ఇన్సిడెంట్ లో బాధితుడు ఎవరు, నిందితులు ఎవరు? అవును. అలాంటి బాధితుడు నోరు జారిన తర్వాత కూడా, నోరు జారిన దానికి కూడా క్షమాపణ చెప్పినా కూడా ఇంటి మీద పోలీసుల సమక్షంలో దాడి చేసి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది చాలా క్లియర్ కనబడిపోతుంది కదా ఇదంతా. సో చివరికి జనసేనలో ఉన్న వాళ్ళు, టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సైతం బేషరతుగా అంబటి రాంబాబు గారికి అంతర్గతంగా ఇంటర్నల్గా మద్దతు ఇస్తాం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఒకవేళ లోకేష్ గారిని సీఎంగా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తారా ఇవ్వరా అనేది ఫస్ట్ ప్రధానమైన పాయింట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే తన సామాజిక వర్గము, తన కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా లేదని రెండో పాయింట్. అయితే ఒకవేళ ఎన్ని దృష్టిలో పెట్టుకొని మరలా అధికారం కోసం ఆలోచిద్దామని ఒకవేళ చంద్రబాబు గారు ఆలోచించి ఈ టర్మ్ అంతా అతనే ఉందామనుకుంటే లోకేష్ గారి నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే వయసు రీత్యా తీసుకుంటే పొరపాటున అధికారం మారితే, ప్రస్తుతం అయితే విపరీతమైన ప్రజా వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది సార్. యాజ్ ఎ సెఫాలజిస్ట్ మాకు క్లియర్గా తెలుస్తుంది, ప్రజా వ్యతిరేకత అనేది ఉంది. ఈ ప్రజా వ్యతిరేకత వలన ఒకవేళ అధికారం మారితే మరలా అధికారం అంటే ఇప్పుడు ఒక 3 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు, 8-10 సంవత్సరాల తర్వాత వయసు రీత్యా చంద్రబాబు గారు రాజకీయాలకు దూరం అయితే ఆయన క్రెడిబిలిటీ లేకుండా కేవలం లోకేష్ గారి నాయకత్వంతో ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఒకటి ఇప్పటికే లోకేష్ గారు సీనియర్ టీడీపీలో ఎప్పటి నుంచో కురువృద్ధులు లాంటి సీనియర్ నాయకులందరూ పక్కన పెట్టేశారు. పెట్టేశారు, చాలా మంది వాళ్ళ మద్దతు ఉండదు. పైగా ఏమవుతుంది, 2014ని మీరు ఒక ఎవిడెన్స్ కింద మీరు తీసుకుంటే, ఒక ఉదాహరణ కోసం తీసుకుంటే 2014లో అనుభవం ఉన్న నాయకుడు బెటరు, ఒకసారి కూడా అధికారం అంటే సీఎంగా చేయని జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబే బెటర్ అని ఆ రోజు ప్రజలు అనుకున్నారు కదా. అవును, అనుకున్నారు. అలాగే ఒక 8 సంవత్సరాల తర్వాత పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ లోకేష్ గారు అనే పరిస్థితి వచ్చింది అనుకున్నాం. అధికార మార్పిడి తర్వాత ఏమైంది, 2 సార్లు సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఒకసారి కూడా సీఎంగా చేయని వ్యక్తితో కంపారిజన్ అంటే తటస్థ ఓటర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపుతారు కదా. ఇదే కదా 2014లో జరిగింది కూడా. అవును. సో ముందు గొయ్యి ఏంటి సార్, అది ముందు నొయ్యి వెనక గొయ్యి అనే తరహాలో ఇప్పుడు చేస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సామాజిక వర్గము, వాళ్ళ జనసేన కార్యకర్తల మద్దతు లేకపోయినా ఇబ్బంది పడతారు. అవును. చెయ్యకపోతే 10 సంవత్సరాల తర్వాత లోకేష్ గారి నాయకత్వం మీద ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. అవును. సో కాదు ఆలస్యం అయిపోయింది అనుకుంటా నేను. ఇప్పటికే ఎప్పుడో చేయాలి లోకేష్ గారిని సీఎంగా, ఎప్పుడో చేయాల్సింది. అంటే 14 to 19 అధికారం వచ్చినప్పుడే ఒక 2 ఏళ్ళు ఏమో సీఎంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఈయన పార్లమెంట్కో ఏదో వెళ్ళిపోయి అక్కడ క్యాబినెట్ మినిస్టర్గా ఎన్డీఏ కూటమిలో ఉండుంటే చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళ పార్టీ చాలా కంఫర్ట్ జోన్లో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే పార్టీని నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పాల్సిన సమయం వచ్చింది. అప్పచెప్తేనేమో జనసేన పొత్తులో ఉన్న వాళ్ళ కంఫర్ట్ జోన్ ఎలా ఉండిద్దో అర్థం కావట్లేదు. అప్పచెప్పకపోతేనేమో అధికార మార్పిడి జరిగితే 8 సంవత్సరాల తరువాత లోకేష్ గారి నాయకత్వాన్ని వాళ్ళ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే అనుమానాలు ఉంటాయి. సో వేచి చూద్దాం సార్. రైట్.